నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతున్నాయి. వెంకటాపురం మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట శేషయ్య అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా రూరల్ పిఎస్కు చేరుకున్నారు. వెంకట శేషయ్యను కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇంతవరకు పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో కానీ ఎఫ్ఐఆర్ ఏమన్నా నమోదు చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? కార్తీక్, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకట శేషయ్యని ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం సిఐ సుబ్బారావు మట్టిలో వచ్చి వెంకట శేషయ్యని తన కారులో తీసుకెళ్లారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వెంకట శేషయ్య నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్టేషన్ చేరుకున్నారు. అయితే ఇంతవరకు అతను ఏ కేసుతో అరెస్ట్ చేశారు, కేసు నమోదు చేశారా లేదా అనే విషయాల్ని పోలీసులు ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు, గోప్యంగా ఉంచుతున్నారు. అర్ధరాత్రి సమయంలో అతన్ని రిమాండ్ కి పంపాలనే ఉద్దేశంలో పోలీసులు ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీలకంగా యాక్టివ్ గా పనిచేస్తుంటారో సో వారందరిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వెంకట శేషయ్యను కూడా అరెస్ట్ చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. భారీగా పోలీస్ స్టేషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, ఇక్కడ రైట్ వెంకటనారాయణ.